రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగింది. బీసీ రిజర్వేషన్ల అంశమే ప్రధాన ఎజెండాగా కేబినెట్ భేటీ జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ముందున్న సానుకూలతలపై సీఎం మంత్రులు చర్చించారు. బీసీలకిచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా ఏం చేయాలనే దానిపై చర్చలు నడిచాయి. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు, మెట్రో విస్తరణ అంశాలు భేటీలో ప్రస్తావించినట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్ల మీద పెద్ద లాయర్ల సలహాలు తీసుకొని ముంగడికి పోవాలని డిసైడ్ చేసింది క్యాబినెట్. సుప్రీంకోర్టులో సర్కార్ చేసిన పిటిషన్ డిస్మిస్ చేసే వరకు కేసు వాదించిన లాయర్లు ఏమంటున్నారు, వాళ్ళు ఏం సలహాలు ఇస్తారో తెలుసుకొని సర్కార్ కు 2 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆఫీసర్లకు ఆర్డర్ చేసిండ్రు. ఎట్లా చేసి ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు న్యాయం చేయాలని చెప్పిండట సీఎం సారు. కాంగ్రెస్ సర్కార్ 7 వేళ్లకు వచ్చి 2 ఏళ్లు కాబోతుంది కదా. డిసెంబర్ 1 కెళ్లి 9 వరకు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు చేయాలని డిసైడ్ చేసిండ్రు. అట్లనే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కింద హుజూర్ నగర్, కొడంగల్, నిజామాబాద్ లో 3 కొత్త వ్యవసాయ కాలేజీలు తెరుస్తారట. 10,000 కోట్లతోటి రాష్ట్రమంతటా పరిచే కొత్త రోడ్లకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు.